స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ ఆపలేరు, వీళ్ళకి చేత కాదు అని నానా మాటలు వాళ్ళ మీద అనడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టుల గురించి తప్ప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని అనౌన్స్ చేయలేదని చాలామంది విరుచుకుపడ్డారు. అయితే ఈ డబ్బుల్ని పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేయగలిగితేనే స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనుగడుగులోకి రాగలదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్థిక ప్యాకేజీ కింద 11,500 చిల్లర కోట్ల రూపాయలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇన్ కేస్ అదే జరిగితే ఇంకొక 2-3 రోజుల్లో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ స్వయంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు దానికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది, ఇలా అలాట్మెంట్ చేసినట్లుగా. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని గత పాలకులు ఎంత దారుణంగా విమర్శించారంటే ఇంకా అసలు వీళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ ఆపలేరు, వీళ్ళకి చేత కాదు అని నానా మాటలు వాళ్ళ మీద అనడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను ఇందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ 11,000 కోట్ల రూపాయలు ప్రకటించిన తరువాత కూడా స్టీల్ ప్లాంట్ తన అప్పుల భారం నుండి పైకి రాలేకపోతే ఇంకా దాన్ని ఎవడూ బాగు చేయలేడని మనం గమనించాలి. దానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా నాకు తెలిసిన చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పలుమార్లు మోదీతో కావచ్చు, నిర్మలా సీతారామన్తో కావచ్చు, ఉక్కు కేంద్ర మంత్రి ఆయనతో కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అక్కడ డిస్కస్ చేసినట్లుగా కథనాలు వచ్చాయి, కానీ వాళ్ళు ఎప్పుడూ అఫీషియల్గా బయట పెట్టలేదు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గానే వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క రోడ్ షో జరిగింది. ఆ రోడ్ షోలో కూడా ఎక్కడ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన రాలేదు. అండ్ ఆ మీటింగ్కి వచ్చిన చాలామంది మహిళలను కొంతమంది పబ్లిక్ టాక్ అడగగా వాళ్ళు కూడా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, మోదీ గారు దీని గురించి ఏదో చెప్తారో, లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్తారో, పవన్ కళ్యాణ్ గారు చెప్తారో, ఏదో తీపి కబురు అందిస్తారేమో అని మేము అనుకున్నాం, కానీ దాని గురించి అసలు ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టుల గురించి తప్ప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని అనౌన్స్ చేయలేదని చాలామంది విరుచుకుపడ్డారు. ఏదైతేనే మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ఎలక్షన్ టైంలో, క్యాంపెయిన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది అందరి యొక్క హక్కు అని వాళ్ళ ఒక నినాదాన్ని గట్టిగా పట్టుకున్నవారు. సో అలాంటి వారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి స్పష్టంగా మాట్లాడకపోవడం వల్ల చాలామంది ప్రజల్లో ఏంటి అసలు వీళ్ళు ఆపగలరా లేదా అని అటుకిటికి మధ్య ఉండిపోయారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి అసలు శాలరీలు రావట్లేదని, వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదని, అసలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అని కూడా క్లారిటీ లేకుండా చాలా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు ఫేస్ చేసిన సంఘటనలు మనకు తెలిసిందే. అయితే మొత్తానికి దాని మీద ఒక రిలీఫ్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. సో ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఏమిటంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా వీళ్ళు కలిసి ఉండడం వల్లే ఈ బెనిఫిట్స్ అయితే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే విధమైన హామీని లేదా ఎంత పెద్ద మొత్తంలో ఒక హామీని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం అసలు స్పందించలేదు సరిగా. ఇప్పుడు దాని మీద స్పష్టీకరణ వస్తూ ఉంది. దానికి కారణము వీళ్ళు ముగ్గురు కలిసి ఈసారి విన్ అవ్వడము, అదేవిధంగా స్నేహపూర్వకంగా వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నట్లుగా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 11,000 కోట్ల రూపాయలను ప్రకటించిన విషయం అందరికీ మంచి విషయమే. అయితే ఈ డబ్బుల్ని పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేయగలిగితేనే స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనుగడుగులోకి రాగలదు. అంటే వచ్చిన డబ్బుని అప్పులకు తగ్గట్టుగా అప్పులు కావచ్చు, లేదంటే ప్రజెంట్ దానికి సంబంధించిన రన్నింగ్ కావచ్చు, వాటన్నింటినీ పర్ఫెక్ట్గా చెయ్యగలిగితేనే స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్వైభవం వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నంత అవైలబిలిటీ లేదా ఫెసిలిటీస్ మన దేశంలో ఏ యొక్క స్టీల్ ప్లాంట్కి లేదు. ఎందుకంటే మనకు ప్రధానంగా వాటరే ఉండడం, సరైన ట్రాన్స్పోర్ట్ ఉండడం, ఇప్పుడిప్పుడే కొత్త హైవేస్ను కూడా కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేయడం, ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఉన్నాయి. అండ్ మెయిన్ కోర్ సిటీ విశాఖపట్నం అనేది, ఆ సిటీకి ఆనుకుని ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి కావలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా ఎందుకు పునర్వైభవం రాలేకపోతుందంటే దానికి కారణం ఏంటంటే మేనేజ్మెంట్. దాన్ని అక్కడ అంతా ఆర్గనైజ్ చేయడము, పర్ఫెక్ట్గా అప్పుల గురించి కావచ్చు, ఎగుమతులు, దిగుమతులు, అమ్మకాలు, వీటన్నింటినీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే ఒక మంచి అధికారులను అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ ఎలా చేయాలి, లేదంటే ఎలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి,
ఈ ఎగ్జిక్యూటివ్ వర్క్ అంతా కూడా నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే కేంద్ర ఉక్కు మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేయరు. ఎక్కడ ఉండే అధికారులనే, ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందో ఆ అధికారులే ఇక్కడ మొత్తం వ్యవహారాలు నింపాల్సి ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ ఐఏఎస్ చదివారు, లేదంటే వాళ్ళ ఒక మంచి కోర్ అధికారి అనేసి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో మంచి అధికారులను ఎక్కడ పెట్టి మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయడం, మార్కెటింగ్ చేయడం అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇదంతా చేయగలిగే మంచి అధికారులను తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మట్టుగా నిజంగా ఆంధ్రులకి అండ్ విశాఖ ఉక్కుకి ఊపిరి పీల్చుకునే విధంగా సహాయం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.